హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. మానవునికి తెలిసిన అతి ప్రాచీన మానవునికి తెలిసిన అతి ప్రాచీన విద్యాతత్వం భావవాదం. భావవాదం అంటే భావవాదం అంటే ఏంటిది? ఇది అతి ప్రాచీనమైనది. అతి ప్రాచీనమైనది. వీళ్ళందరూ ఏంటంటే మొదలైన పాశ్చాత్య తత్వవేత్తల భావ సిద్ధాంతాల నుండి భావవాదం ఉద్భవించింది. ఎవరు వాళ్ళంటే ప్లేటో, డెస్కార్టెస్, స్పినోజా, జార్జ్ బర్క్లీ, ఇమాన్యుయిల్ కాంట్, ఫీబే, హెగెల్. వీళ్ళందరూ ఎవరంటే పాశ్చాత్య తత్వవేత్తల వీళ్ళ భావ సిద్ధాంతాల నుండి భావవాదం అనేది ఉద్భవించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎప్పటికీ మారకుండా ఈ భావాలు అనేవి ఎలా ఉంటాయి? శాశ్వతంగా ఉంటాయి, ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి అనమాట, మారవు. నిరుపేక్షంగా ఉండే సత్యాన్ని గురించి అధ్యయనం అంటే భావవాదం అంటే ఏంటిది? మన ప్రపంచంలోనే శాశ్వతంగా ఉండేవి, నిరుపేక్షంగా ఉండేవి, సత్యాన్ని గురించి అధ్యయనం చేసేదాన్నే భావవాదం అంటారు. సత్యాన్ని గురించి అది భౌతిక శాస్త్రంలో ఎలా ఉంటుందంటే మనకు కనిపిస్తున్న వస్తు ప్రపంచం వాస్తవం కాదు. అంటే మనం ఏదైతే చూస్తున్నామో అది నిజమైంది కాదు, మన కంటికి కనిపించేది నిజమైన కావు. దీనికి అప్లికేషన్గా చేసుకుంటే ప్రపంచంలో వాస్తవం కాదు, బాహ్య ప్రపంచం అంతా మనసు పొందిన అనుభవం మాత్రమే. అవును, మన మనసులో ఏదైతే అనుకుంటామో మన అదే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చాలామంది మోటివేటర్స్ చెప్తున్నారు కదా, నీ ఆలోచనలు మార్చుకుంటే నీ జీవితం మారుస్తుంది, నీ మనసు మార్చుకుంటే నీ మాట మారితే అన్నీ ఎలాగ వీటికి సంబంధించింది కొంచెం ఇది రిలేటెడ్గా ఉంటుంది. సత్యం భౌతికమైనది కాదు, అది ఆధ్యాత్మికమైనది. అవును, సత్యం అనేది ఎలాంటిది? ఆధ్యాత్మికమైనది, భావరూపమైనది. దానికి ఒక రూపం ఉందన్నమాట. ఆధ్యాత్మికం అంటే ఏంటిదంటే బాడీ, మైండ్, సోల్, ఈ మూడు అనేవి ఏకదాటికు వచ్చినప్పుడు అది ఎప్పుడు వస్తుంది అంటే స్పిరిచువాలిటీ. అంటే ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ కదా. ఆ స్పిరిచువాలిటీ అనేది ఎలా అంటే ఎప్పుడు వస్తుంది? మనకి జ్ఞానం వచ్చినప్పుడు. జ్ఞానం అంటే మనం చూసిందల్లా అది నిజం, ఇది నిజం, చూపించే అన్ని నిజమని నమ్మేస్తాం. అంటే నమ్మకం మీద ఆధారపడదు, సత్యం మీద, విశ్వాసం మీద మన జీవితం ఆధారపడాలి. అంటే ఎప్పుడైతే బాడీ మైండ్ అనేది ఎక్కడికక్కడ వెళ్ళకుండా ఆ మైండ్, బాడీ, సోల్ ఈ మూడు ఏ వ్యక్తులు అయితే యాక్టివేషన్ అవుతాయో, అందుకోసమే మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ ఒకే దాటిలో వస్తాయి. ఒకే దాటిలో వచ్చినప్పుడు మన అంతర్గత శక్తి అనేది యాక్టివేషన్ అవుతుంది. అదే వాళ్ళు మోటివేషన్ స్పీకర్ కావచ్చు, సడన్గా వాళ్ళు ఈ సడన్గా వీళ్ళు ఏం పనికిరాని వాళ్ళు కూడా కవిత్వాలు చెప్పొచ్చు, బుక్స్ రైటింగ్ రాయొచ్చు. ఎందుకంటే వాళ్ళ సందర్భం వచ్చింది వాళ్ళకి. అందుకోసం చాలామంది అంటారు నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నానని. ఎలా? ఆ టైం వచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఈ సడన్గా ఉండి మెడిటేషన్ చేస్తూ ఉంటారు, సడన్గా ఉండి దైవభక్తి, కొంతమంది దైవభక్తి నుంచి స్పిరిచువాలిటీ అంటే దైవం ఒకటే కాదండి, మన ఇన్నర్ యాక్టివేషన్ అవ్వటం అనమాట. అప్పుడు దైవం కూడా బయట లేడు, దైవం నాలోనే ఉన్నాడు, నేనే దైవం అనే తత్వానికి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళే బుద్ధుడు, వీళ్ళు ఉంటారు కదా మనకి. ఓకే, ఆధ్యాత్మికమైనది సత్యం అనేది ఒక భౌతిక రూపంలో ఉండే అప్పుడే నిజంగా సత్యము. బుద్ధుడు ఎక్కడ ఏమన్నాడు? ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నాలోనే ఉంది, నేనే ఒక దైవాన్ని ఒక వాళ్ళలో అంటే ఇన్నర్లో. అంటే నేను ఏది కోరుకుంటే అది దేవుడు ఇవ్వడు, నేను కోరుకుంటేనే అది జరుగుతుంది. నెక్స్ట్, మనసు అనేది శాశ్వతమైనది, మనసులోని భావాలు నిజమైన అస్తిత్వం ఉంది. మనసు అనేది ఏంటిది? శాశ్వతమైనది, మనసులోని భావాలకు నిజమైన అస్తిత్వం ఉంది. భౌతిక శరీరం నశిస్తుంది. అందుకే మనల్ని అందరం ఏమంటారు? ఆధ్యాత్మిక వ్యక్తులు, నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు ఒక ఆత్మవి. ఇది ఈ జన్మలో పునరపి మననం, పునరపి జననం. ఈ జన్మలో ఈ శరీరంలో ఈ ఆత్మ ప్రవేశించింది, తర్వాత శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ అనేది మరొక జీవిలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మనం శరీరం కాదు, మన ఆత్మ అని ఎప్పుడు తెలుస్తుంది? మన మైండ్ కామైనప్పుడు మాత్రమే.
ఆత్మ మనసులు నశించవు. భావం అంతిమ వాస్తవం. భౌతిక పదార్థం భావము యొక్క అసంపూర్ణ వ్యక్తీకరణ మాత్రమే. భౌతిక ప్రపంచం వినాశక స్వరూపం గలది, నిరంతరం మార్పు చెందేది, అసత్యమైనది. భౌతిక ప్రపంచం అనేది ఎలా ఉంటుందంట? భౌతిక ప్రపంచం అనేది నిరంతరం మారుతుంది. ఇది నిరంతరం మార్పు చెందుతుంది. ఇది ఎలా ఉంటుంది? ఇది అసత్యమైనదంట. శాశ్వతమైనది ఏంటిది? శాశ్వతమైనది, సత్యమైనది మనసు మాత్రమే. అంటే భౌతికం అంటే ఈ శరీరం అనేది నిరంతరం ఈ శరీరంలో ఉన్నవాడు అంటే మైండ్తో ఆలోచించేవాడు, వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి నిరంతరం. అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మన మైండ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది. ఇది అసత్యమైనది. మనం గుడ్డి భయంతో కొన్ని మనం చేయాలనుకుంటాం, భయంతో వెనకడుగేస్తాం. అంటే అక్కడ ఏమైంది? మన భయం అనేది మనల్ని ఆపేసింది. కానీ శాశ్వతమైనది ఏంటిది? సత్యం. భయం కంటే ముందు ఇంకా చాలా ఉంది. మనసు మాత్రమే. భావనలు అంతిమ వ్యాప్తి భావము. ఆత్మవిశ్వాసమే మనసు. అందుకోసమే నమ్మకం కంటే విశ్వాసం గొప్పది అంటారు. నమ్మకం ఏముంటది? ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ విశ్వాసం అనేది ఎప్పుడు స్థిరత్వంగా ఉంటుంది. జ్ఞానమీమాంస. జ్ఞానమీమాంస అంటేనే భావాల జ్ఞానమే నిజమైన జ్ఞానం. మనలో నుంచి భావాలు ఏదైతే భావాల నుంచి పుట్టిన జ్ఞానమే నిజమైన జ్ఞానం అని చెప్తున్నారు. అదేంటివి? అవి నిజమైన జ్ఞానం ఆధ్యాత్మికమైనవి, యథార్థమైనవి. బ్రహ్మ జ్ఞానం పొందటమే అత్యున్నతమైన జ్ఞానం. ఆధ్యాత్మికం అంటే తెలుసు కదా, మన ఇన్నర్ యాక్టివేట్ అవటమే ఆధ్యాత్మిక జ్ఞానం. అది నిజంగా యథార్థం అవుతుంది. ఇప్పటి వరకు దేన్ని చూసి అయితే భయపడతామో, కర్రని చూసి పాము అనుకుంటాం, నిజంగా దాని దగ్గరికి పోతే అది కర్ర అని తెలుస్తుంది. అంటే అప్పుడు నువ్వు నమ్ముతావు, ఓహో నేను భయపడ్డాను అని. అత్యున్నతమ జ్ఞానం భావాల జ్ఞానం అనేది. భావాల జ్ఞానం జ్ఞాన భాండాగారం. భావవాదులు జ్ఞానేంద్రియాల ద్వారా పొందే జ్ఞానికున్న సృజనాత్మకత, బుద్ధి ద్వారా పొందిన జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళు లోపల దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అంతర్బుద్ధి ద్వారా పొందే జ్ఞానాన్ని. అంటే మన లోపల ఉన్న అంతర్బుద్ధి అంటే ఏంటిది? మన లోపల థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు. అంటే థర్డ్ ఐ అనేది ఎలా ఉంటుంది అంటే లోపల ఉన్న పీనల్ గ్లాండ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. అంటే మన లోపల షట్ చక్రాలు అంటారు కదా, 7 చక్రాలు అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. ఇవన్నీ యాక్టివేట్ కావాలి అంటే అది ఏం జరుగుతుంది? మెడిటేషన్, ధ్యానం చేయమంటారు. ఎందుకు ధ్యానం చేయమంటారు? ధ్యానం చేయటం వల్ల మన మైండ్ అనేది కామ్ అయిపోతూ ఉంటుంది. మన లోపల సోల్ అనేది యాక్టివేషన్ అవుతుంటుంది. అప్పుడు నువ్వు పొందిందంట, ఓహో ఇదంతా అబద్ధం, అందరూ ఒకటే, అందరూ సమానంగానే, వీళ్ళందరూ శరీరం రూపంలో ఉన్నారు, మన ఆత్మ అంతా ఒకటే. నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉంటారు, మీరు ఎలా ఉన్నారు ఎదుటోడు అలాగే ఉంటారు. ఎందుకంటే వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ ఏ సోల్స్ అనేది అంతర్బుద్ధి యాక్టివేషన్ అప్పుడు వచ్చిన జ్ఞానమే అధిక జ్ఞానము. ఓకే. విలువల శాస్త్రం. విలువల శాస్త్రం అంటే విలువల శాశ్వతాలు, నిరుపేక్షాలు, సత్యం, శివం, సుందరం అనే విలువలు నిత్య సత్యాలు. నిత్య సత్యాలు ఏంటివి? ఇవి ఎలా ఉంటాయి? విలువలు శాశ్వతాలుగా ఉంటాయి, నిరుపేక్షాలుగా ఉంటాయి. ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. సత్యము, శివం, సుందరం ఇవన్నీ నిత్య సత్యాలు. అంతిమ విలువలు అవి నిత్య సత్యాలు ప్లస్ అంతిమ విలువలు. మరి ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? ఎప్పుడంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మసిద్ధి, అంతిమ సత్యాలైన సత్యం, శివం, సుందరం ద్వారానే సిద్ధిస్తుంది అనేది భావవాదుల భావన. ఈ విలువలు అనేవి ఎలాంటివి అంటండి? అవి నిత్య సత్యాలు, అంతిమ విలువలు. మరి ఇవి మనకి ఎలా లభిస్తాయంట? ఆత్మ సాక్షాత్కారం, ఆత్మసిద్ధి, ఆత్మ సత్యాలైన సత్యం, శివం, సుందరం ద్వారానే సిద్ధిస్తాయి. మరి భావవాదం యొక్క విద్యా పర్యవసానాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ విద్య ఏంటిదంటే వాళ్ళ విద్యాధ్యేయాలు ఆత్మ సాక్షాత్కారం. అవును, మనం ఫస్ట్ బయట వాళ్ళని మార్చడానికి తయారు చేద్దాం. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు మారాలనే చూస్తారు. బయట వాళ్ళు మారటం వల్ల ఏమన్నా మారుతుందా? మారదు. కానీ మన ఆత్మ ఎప్పుడైతే సిద్ధిస్తుందో, మన ఆత్మలో ఉన్న ఇన్నర్ యాక్టివేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, అంటే నీకు లోపల ఇన్నర్ జ్ఞానం, నీ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానం కాకుండా నీ అంతర్గతంగా, ఎందుకంటే మన పూర్వీకులు చెప్పినట్టు పునరపి మననం, పునరపి జననం. ఈ ఆత్మ అనేది ఎన్నో విధాలుగా జన్మలు తీసుకుంటుంది. ఆ జన్మలో ఉన్నది ఈ జన్మలో
మన జ్ఞానం అంతా కొందరు సడన్గా కొన్ని కళలు యాక్టివేషన్ అవుతూ ఉంటాయి, కొన్ని కవిత ఎన్నడూ నన్ను సడన్గా చూస్తే మారిపోతూ ఉంటారు, వాళ్ళలో ఇన్నర్ యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం సిద్ధించినప్పుడు, ఆధ్యాత్మికంగా బాడీ మైండ్ సోలు అభివృద్ధి చెందినప్పుడు, విశ్వజనీన విద్య ఈ ప్రపంచం మనకు అర్థమైనప్పుడు, శాశ్వత నిరుపేక్ష విలువల సాధన చేసినప్పుడు, అంటే మనల్ని ఇన్నర్ సాధన, ఇన్నర్ హీలింగ్, మనలో ఉన్న కోపం, ద్వేషం, పేషెన్స్ ఇలాంటి అన్ని సాధన స్వీయ క్రమశిక్షణ, స్వీయ సాధన చేసినప్పుడు, సాంస్కృతిక అభివృద్ధి, మనలో సడన్గా వచ్చే కొన్ని కళలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కవిత్వాలు రాస్తూ ఉంటారు, సడన్గా లెసన్స్ అంటే స్టోరీస్ రాస్తూ ఉంటారు. ఇలాంటి నైతిక అభివృద్ధి, ఏది మంచి ఏది వీరికి తెలుస్తుంది, సృజనాత్మకత శక్తుల అభివృద్ధి, ఇవన్నీ ఇన్నర్ యాక్టివేషన్ అప్పుడు మాత్రమే జరిగినప్పుడు మనం ఎలా అవుతాం, సంపూర్ణ మూర్తి మత్వాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే. భావవాదుల యొక్క విద్యా పర్యవసానాలు ఏంటండి, ఆత్మ సాక్షాత్కారం, ఆధ్యాత్మిక అభివృద్ధి, విశ్వజనీన విద్య, శాశ్వత నిరుపేక్ష విలువల సాధన, సాంస్కృతిక అభివృద్ధి, నైతిక అభివృద్ధి, సృజనాత్మక శక్తుల అభివృద్ధి, క్రియేటివిటీ, అన్ని ఇన్నర్ యాక్టివేషన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఇవి వస్తూనే ఉంటాయి అనమాట. సంపూర్ణ మూర్తిమతాభివృద్ధి. భావ విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? భావ విద్యా ప్రణాళిక భావవాదాన్ని నిర్దేశించిన విద్యా లక్ష్యాల సాధనకు మించిన విద్యా ప్రణాళిక ఏంటిదంటే నైతిక విలువలు పెంచుకోవటం. అవేంటివి? సాహిత్యం, కళలు, సంగీతం, కవిత్వం, చరిత్రను బోధించాలని హర్బర్ట్ అభిప్రాయం. ఈయన అభిప్రాయం ప్రకారం సాహిత్యం, కళలు, సంగీతం, కవిత్వం, చరిత్రలను బోధించాలని చెప్పారనమాట, నైతిక విలువలను పెంచుకోవటం కోసం. ఓకే, నిజంగా ఇవన్నీ మీరు నోటీస్ చేస్తే, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన మైండ్ ఇక్కడే ఉంటుంది, మన బాడీ ఇక్కడే ఉంటుంది, మన సోల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే దీనికి ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. సో అప్పుడే ఇవి 3 యాక్టివేషన్ అప్పుడు మాత్రమే మనకి మైండ్ ఎప్పుడైతే కామ్ అయిపోతుందో అప్పుడే ఆధ్యాత్మిక అనేది సిద్ధిస్తుంది. భావ సాహిత్యం, చరిత్ర, భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, నీతి శాస్త్రం, ఇవన్నీ భావ సాహిత్యం అంటే ఇవన్నీ కావాలి. అలాగే ఆధ్యాత్మిక కొరకు ఏం కావాలి? లలిత కళలు కావాలి. అలాగే మతం మరియు భౌతిక శాస్త్రాలను బోధించాలని సూచించారు. అంటే ఆధ్యాత్మికం కావాలి అంటే ఏం చేయాలి? లలిత కళలు ఉండాలి, మతం డ్యాన్స్, నాట్యం చేయాలి. అలాగే మతం భౌతిక శాస్త్రాలను బోధించాలని సూచించారు. భావవాదం యొక్క బోధన పద్ధతులు ఎలా ఉంటాయండి? వాళ్ళు సత్యాన్వేషణకు భావవాదుల బోధనా పద్ధతులు ఏంటంటే సత్య అన్వేషణకు, జ్ఞాన అభివృద్ధికి. ఎప్పుడైతే అంతర్గతంగా మొదలైనప్పుడే మనం ఏదైతే ఇది నిజం అనుకుంటామో ఆ అబద్ధాలని తెలిసిపోతాయి. ఎవరినైతే మనం నమ్ముతామో, మనం వీళ్ళు చాలా చాలా మంచి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకుంటామో అవన్నీ తెలిసిపోతాయి. జ్ఞానం అభివృద్ధి చెందిద్ది. ఇది నేను ఏదైతే మనం గుడ్డిగా అనుకుంటామో అవన్నీ రీల్ అయిపోతాయి. వ్యక్తిత్వ వికాసం, అప్పుడే మనలో ఇక డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. తోడ్పడే సాంప్రదాయ బోధనా పద్ధతులైన ప్రశ్న సమాధాన పద్ధతి. సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే ప్రశ్నించటం, సమాధానం పొందటం. అంతర్జ్ఞాన పద్ధతి, అలాగే ఆగమన నిగమన పద్ధతి, ఉపదేశ పద్ధతి, స్వీయ కృత్యాల పద్ధతి, చర్చా పద్ధతి. ఇవన్నీ ఏంటి అంటే సాంప్రదాయ బోధనా పద్ధతులు. ప్రశ్న సమాధాన పద్ధతి, అంతర్జ్ఞాన పద్ధతి, ఆగమన నిగమన పద్ధతి, ఉపదేశ పద్ధతి, స్వీయ కృత్యాల పద్ధతి, చర్చా పద్ధతి. దీనివల్ల నిజంగా ఇవన్నీ చూడండి, అన్ని మన సొంతంగా మనం నేర్చుకొని మనం చెప్పేటి వాటిల్లోనే ఉంటాయి అన్నమాట. దీనివల్లనే కదా అంతర్గత జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఉపన్యాస పద్ధతి, మనం ఎక్కువగా మాట్లాడుతున్న వల్ల మాట్లాడే పద్ధతి, అలాగే అనుసరణ పద్ధతి, కథలు మొదలైన వాటిని సూచించినప్పుడు కొత్తగా అలా ఉండేటప్పుడు మళ్ళీ మనకి చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. ఇది ఇలా కాదు, ఇది ఇలా చెప్పొచ్చని. నెక్స్ట్, ఈ భావవాదంలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి?
పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛనిస్తూ స్వీయ క్రమశిక్షణ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే పర్యవేక్షణ అంటే ఒక గురువు దగ్గర మనం ఖచ్చితంగా మనం ఈ అంతర్గత ఇన్నర్ యాక్టివేషన్ అనేది అది ఏంటంటే కొంతమందికి లోపల షట్ చక్రాలు ఉంటాయి కదండి, అవి యాక్టివేషన్ అయ్యేటప్పుడు మనకి కుండలిని అంటారు కదా, అది యాక్టివేషన్ అయ్యేటప్పుడు బాడీ హీట్ పెరుగుతూ ఉంటది, అంటే కొన్ని సింటమ్స్ వస్తాయి. అందుకోసమే ఖచ్చితంగా మనకి ఎవరు కావాలి, పర్యవేక్షణతో కూడిన స్వీయ క్రమశిక్షణ వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళు చెప్పినట్టు వింటూ స్వేచ్ఛనిస్తూ మనం నేర్చుకోవాలి. శిక్షణ కంటే దాన్ని కొట్టడాలు తిట్టడాలు ఉండవండి, అంతర్గత నియంత్రణ ఉండాలి. అంటే మనకి ఆటోమేటిక్ అంతర్గత నియంత్రణ, స్వయం నియంత్రణ ప్రోత్సహించారు. అంటే లోపల అంతర్గతంగా ఇప్పుడు కోపం వస్తుంది, ఎవరైనా వస్తే రియాక్టింగ్ అంటారు. ఇప్పుడు మనకు కంట్రోల్ ఉండదు, కొంతమందికి ఒక మాట అంటే సమాధానం చెప్పేసేయాలి అంతేగా, ఎందుకంటే నాకు కౌంటర్ ఇస్తే నీకు కౌంటర్ ఇవ్వాలి అంటే అక్కడ అంతర్గత నియంత్రణ లేదనమాట. ఏదో ఒకరిని కామెంట్ చేయాలి, ఏదో ఒకటి మనం అనాలి, అంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మైండ్ చేసే గేమ్ అండి ఇది, ఎవరిది తప్పు కాదు, అంటే అది స్వతహాగా వచ్చింది. అంతర్గత నియంత్రణ అంటే ఇది మనం అనకూడదు, ఇది ఇలా మాట్లాడకూడదు, ఇది మైండ్ చేసే గేము అని మనలో మనకి ఒక రకమైన మైండ్ ఆడేది. మైండ్ కి సోల్ కి మనసు అంటారు కదా, మన ఆత్మ అంటాం కదా, నా హృదయం అంటా కదా, మైండ్ హృదయానికి మధ్య తేడా అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. స్వీయ నియంత్రణ ప్రోత్సహించారు. నైతిక బోధనల ద్వారా ఉన్నత విలువలను పెంపొందించి స్వీయ నియంత్రణ, స్వీయం ఆయా శిక్షణ లేకుండా ఆత్మసిద్ధి కలగదు. ఎప్పుడైతే స్వీయ నియంత్రణ, ఒక మాటకి ఇంకో మాట రియాక్షన్ అవుతుంది, అక్కడ స్వీయ నియంత్రణ ఎక్కడ ఉంది? కొంతమంది నాకు కోపం ఎక్కువ ఉంది అంటారు, సడన్ గా షార్ట్ టెంపర్ వస్తుంది, అక్కడ స్వీయ నియంత్రణ వస్తుంది. ఎదుటి వాళ్ళని ఒక మాటని సాటిస్ఫాక్షన్ అవ్వాలి అంటే అనాలి, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అవన్నీ ఆత్మ సాక్షాత్కారం ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి రావు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి. అలాంటప్పుడు స్వీయం శిక్షణ లేకుండా ఏం జరగదు, ఆత్మసిద్ధి కలగదు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని భావించాము. ఎప్పుడు ఉంటారు ఉపాధ్యాయులు అంటే ఏ గురువైనా ఇవన్నీ పాటించినప్పుడు, స్వీయ నియంత్రణ, అంతర్గత నియంత్రణ ఇవలాంటివన్నీ పాటించినప్పుడు, క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకు కూడా చెప్పగలుగుతాడు, అతని ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఉంటాడు. ఇప్పుడు భావవాదం మరియు ఉపాధ్యాయుడు ఏంటిది? గురువుకు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది భావవాదం, ఎందుకంటే ఇదంతా ఆధ్యాత్మిక సంబంధించింది కాబట్టి, అంతర్గత భావాలకు సంబంధించింది, ఫీలింగ్స్ సంబంధించింది, ఇన్నర్ జర్నీ. ఓవరాల్ గా చెప్పాలంటే ఇన్నర్ జర్నీ అన్నమాట. గురుదేవో భవ అని గురువుకి భగవంతునికి స్థానం ఇచ్చారు. గురువుగా అంటే మన దృష్టిలో ఎవరు అంటే, మనకి నిజంగా చెప్పాలంటే అంతర్గతంగా యాక్టివేషన్ అయ్యేటప్పుడు చాలా బాడీ సెన్సెస్ ఉంటాయి కాబట్టి, అది మీరు ఎవరైనా మెడిటేషన్ చేసిన వాళ్ళు గురువులను చూస్తే ఒక గురువుని ఈజీగా కామెంట్ చేస్తాం, కానీ ఆ గురువు అంత ఈజీగా బాడీ ప్రెజర్స్ ని అవన్నీ తట్టుకొని మెడిటేషన్లను కూర్చున్నప్పుడే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే నెగిటివ్ అంతా రిలీజ్ అవుతూ ఉంటది, బాడీ కూర్చొనివ్వదు. మన కర్మలు అంటారు కదా, అవన్నీ స్టోర్ అయి ఉంటాయి మన బాడీలో. సో అవన్నీ రిలీజ్ అయ్యేటప్పుడే మనం కూర్చోలేం, మెలికలు తిరుగుతాం, ఎన్నో పరీక్షలు పడతాయి అనమాట. అందుకే గురువు ఆ టెన్షన్ లో మనకు తెలియక ఒక్కొక్కసారి అరుస్తాం, కేకలేస్తాం, ఇవన్నీ చాలా ఉంటాయి. మాట అంతా ఈజీగా సులువుగా అనేస్తాం, కానీ అప్పుడే ఈ గురువు మనకి ఓపికని, ప్రశాంతతని, మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తారనమాట. అందుకే మనకి గురువు స్థానాన్ని భగవంతుడికి ఇచ్చామన్నమాట. మన దృష్టిలో మన గురువే భగవంతుడు, ఆయన మన పక్క నుండి అన్ని నేర్పిస్తాడు అనమాట. ఉపాధ్యాయుడు ఉత్తమైన ఆదర్శమైన జీవన విధానాలను అవలంబిస్తూ ఉత్తమైన విలువలతో నీతికి, దైవానికి మారుపేరుగా విద్యార్థులు అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయాలి. అంతర్గతంగా ఉన్న జ్ఞానం అంత ఈజీగా రాదు, ఎందుకంటే లోపల మనం చాలా ప్రెజర్ జరుగుతూ ఉంటది. ఆ ప్రెజర్ జరుగుతున్నప్పుడు వాటన్నిటిని భగవంతుడి రూపంలో ఉన్న గురువే మనకి అది ఇలా మనకి స్వయం నియంత్రణ క్రమశిక్షణతో నేర్పిస్తాడు అనమాట. విద్యార్థులని చిన్న లేత మొక్కలను చూడండి, ఈ విద్యార్థులను దేంతో పోల్చాడు? చిన్న లేత మొక్కలను. దాన్ని ఎలా చూసుకుంటాం? ఒక తోటమాలిలా అనుకుంటే మనం జాగ్రత్తగా దాన్ని కంచె వేస్తాం, చక్కగా ఎరువు వేస్తాం, నీళ్లు పోస్తాం. ఆ ఎరువు ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా, నీళ్లు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సంరక్షిస్తూ, స్నేహితురాలిగా, తత్వవేత్తగా, సలహాదారుడుగా, ఆదర్శ వ్యక్తిగా, అంటే మనం భయపడమాకు అని ఒక ఫ్రెండ్ లెక్క ఉంటాం, ఒక తత్వవేత్తగా ఉంటాం, అలాగే సలహా ఇస్తాం, ఆదర్శవంతంగా సక్రమమైన మార్గంలో నడుపుతూ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని గావిస్తూ సంపూర్ణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాడు. ఎవరు? గురువు.
ఇవన్నీ ఎందుకంటే మనం ఇవన్నీ ఇలాంటి ఇచ్చి కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు కదండి. అలా భావవాదం అంటే విద్యార్థి ఎలా ఉంటాడు, భౌతిక రూపాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భావవాదులు ఎవరంటే భావవాదులు వారి శరీరం కాదు, వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మ, మనం అందరం సోల్స్ అన్నమాట. అంటే మనం ఈ శరీర భౌతిక రూపాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే మన శరీరం కాదు, మన లోపల అంతర్గతంగా మన సోలులో ఎంతో జ్ఞానం ఉంది, దాన్ని బయటికి తీయాలి. అంటే ఒక ఆధ్యాత్మికంగా మన స్పిరిచువల్ గా మనం ఎదగాలి. ఆత్మ జ్ఞానాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే భావవాదులు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఆత్మ జ్ఞానానికి అభివృద్ధి ఇచ్చారు. అలాగే ఆధ్యాత్మిక జీవిగా పరిగణించారు. ఈ భావవాదులు మనల్ని ఎలా పరిగణించారండి, విద్యార్థి మనలో ఒక శరీరానుసరులుగా చూడట్లేదు, ఆధ్యాత్మిక అంటే ఒక సోలుగా చూస్తున్నారు. ఒక సోల్ అంటే ఏంటిది, మనలో సోల్ కంటే ఏముంది, పునరపి జననం పునరపి మరణం. ఈ సోల్ ఎన్నో జన్మలు తీసుకుంది. సో అప్పుడు మన సోల్లో ఎన్నో జన్మలు తీసుకుందంటే ఎంతో జ్ఞానం ఉంది, ఆత్మకి ఎంతో జ్ఞానం ఉంది. అలాగే ఆధ్యాత్మిక జీవిగా ఉండాలి. అంటే విద్యార్థి ఉపాధ్యాయుని అనుసరిస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు ఆదర్శవాదిగా ప్రవర్తిస్తూ, అంటే మన గురువే శరీరానుసంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆత్మానుసారంగానే ఉంటారు. విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయాలి. విద్యార్థులు ఆత్మసిద్ధితో ఉన్న అత్యుత్తమైన స్వేచ్ఛా లక్ష్యాన్ని చేరుకునేందుకు స్వీయ క్రమశిక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకేనండి, ఇంతవరకు భావవాదం గురించి మనకి తెలుసుకున్నాం. దాని గురించి MCQ చేస్తానండి. నెక్స్ట్ క్లాస్ ప్రకృతివాదుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.